शुक्लाम्बरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहत्तारं दातारं सर्वसम्पदां లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన రామాయణంలో అయోధ్యాకాండలో రామచంద్రమూర్తి భరతుల వారు మాట్లాడుకుంటూ ఉన్న విషయాల్లో ధర్మ సూక్ష్మాలను చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇక్కడ జరుగుతూ ఉన్నదేంటో ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇక్కడ రామాయణంలో ఈ కొద్ది సర్గల్లో అంటే అంతా ఇట్లానే ఉంటుంది. ఇక్కడ జరుగుతూ ఉన్నది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ 2 మార్గాలు, జ్ఞాననిష్ట, కర్మనిష్ట రెండిటికి కావలసిన ఉపదేశాలు చేస్తూ ఉన్నారు. ముందు రామచంద్రమూర్తి ఆధ్యాత్మికంగా చేస్తూ ఉన్న ఉపదేశాలను, అసలైన రాజులకు ఉండవలసిన లక్షణాలు, క్షాత్ర ధర్మాలు మన భరతుడికి చెప్తే మనము ఆ క్షాత్ర ధర్మాలు, ఆ నియమాలు, పైగా వాటిలో నుంచే ఆధ్యాత్మిక ధర్మాలు, నియమాలు కూడా చూసుకుంటూ వచ్చాము. అవి కాక మొత్తమే ప్రాపంచికంగా కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసము ఎన్నో ధర్మాలు చెప్తూ ఉంటారు. అయితే ఆ ధర్మాలని వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఎందుకు? ధర్మం అని ఉన్నది అంటే ధర్మాన్ని అందరూ ఫాలో అయిపోవచ్చు కదా! ధర్మం చర అంటే ఆచర, ఆచరించు అని చెప్తూనే ఉంటాయి కదా వేదాలు గూడా. మనకు అర్థమైంది కదా! ధర్మం ఉంది, అవును ఆచరిస్తాము, మంచిది అని అనుకోవడానికి అంత సింపుల్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండవు. ధర్మాలతోటున్న కాంప్లికేషన్ ఏంటంటే, దేశ కాల పరిస్థితులను బట్టి మనిషికి ధర్మాలు మారుతుంటాయి. అట్లాంటప్పుడు మనము ఏ ధర్మాన్ని అనువర్తించాలి? చాలా సార్లు మన జీవితంలో ప్రతి వాళ్ళ ధర్మాలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు నా కూతురు ధర్మాలు దానివి, నా ధర్మాలు నావి, మా అమ్మ ధర్మాలు మా అమ్మవి, మా తమ్ముడు ధర్మాలు వాడివి, నా మేనకోడలు ధర్మాలు దానివి, మీ అందరితో పాటు నాకున్న ధర్మాలు నావి. అట్లా రకరకాలుగుంటాయి. కాక ప్రతి మనిషికి మళ్ళీ మిగిలిన వాళ్ళతో ఉన్న రిలేషన్‌షిప్‌ని, బంధుత్వాన్ని బట్టి ఏ విధంగా మిగిలిన వాళ్ళతో కనెక్షన్ ఉందో దాన్ని బట్టి మళ్ళీ ధర్మాలుంటాయి. నాకు పుత్రికా ధర్మం ఒకటుంటుంది, మాతృధర్మం ఒకటుంటుంది, శిష్య ధర్మం ఉంటుంది, స్నేహ ధర్మం ఉంటుంది, ఇంకేదైనా ఉంటుంది. అట్లా మనిషికి ఎన్నో ధర్మాలుంటాయి. ఇవన్నీ పాశాలు. ఈ ధర్మ పాశాలే మనుషులని మనుషులతో కట్టేసి ఉంచుతాయి. ఒక్క ధర్మ పాశం కదిలితే పక్కన చాలా మనుషులు కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళందరూ కదులుతారు. నేనిట్లా కొంచెం కదిలానంటే నా పక్కనున్న వాళ్ళందరూ దాంతో పాటు కదులుతారు. రామచంద్రమూర్తి అడవికి బయలుదేరగానే ఇంతమంది ఎందుకు కదిలారు? ఆయనతో ధర్మపాశాన్ని బంధించుకున్న వాళ్ళందరూ ఆయనతో పాటు కదిలారు. ఒకవేళ మళ్ళీ భరతుడు వెనక్కి తిరిగితే, మళ్ళీ అందరూ భరతుడితో ఏ బంధం పెట్టుకున్నారో ధర్మబంధము, వాళ్ళందరూ మళ్ళీ ఆయనతో వెనక్కి తిరుగుతారు. ఈ రకంగా ఒకళ్ళు కదిలితే వాళ్ళతో పాటు ధర్మపాశాలతో బంధించబడి ఉన్న మొత్తం మిగిలిన వాళ్ళు కదులుతూ ఉంటారు. ఇది మన జీవితంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఏదో కూతురు ఏడ్చిందంటే, మాతృధర్మంతో ఉన్న తల్లి వెంటనే కదులుతుంది. ఆమె మీద పుత్ర వ్యామోహమున్న, వాత్సల్యమున్న వాళ్ళ అమ్మ మళ్ళీ కదులుతుంది కావాలంటే. ఈ పాప వాళ్ళ అమ్మమ్మ. ఆ రకంగా ఒకళ్ళతోటి ఒకళ్ళకి ఎన్నో రకాల బంధాలుంటాయి. అన్ని పాశాలు ఇవన్నీ. కానీ పాశాలతో ఏదో విధంగా మనం బంధించబడి ఉన్నాము. అందరము ధర్మబద్ధులమే. అందరికీ ఎవరి ధర్మాలు వాళ్ళకుంటాయి. ఆ ధర్మాల చేత బంధించబడి ఉన్న వాళ్ళము అందరము ధర్మాత్ములమే. ఎవరి ధర్మం వాళ్ళది. దేశకాల పరిస్థితులను బట్టి ఆయా సమయాల్లో, ఆయా పరిస్థితుల్లో, ఆయా ప్రదేశంలో, ఆయా వ్యక్తులతో వ్యవహరిస్తున్న సమయంలో మనము పలానా విధంగా వ్యవహరించవలసి ఉంటుందని ఉంటుంది.
ఆ ధర్మాలన్నీ చాలా ఉంటాయి. చాలా భాగము ప్రాబ్లమ్ ఏంటంటే ఇవన్నీ కాన్‌ఫ్లిక్టింగ్‌గా ఉంటాయి. ఒక ధర్మానికి ఒక ధర్మము కాన్‌ఫ్లిక్ట్‌తో ఉంటుంది. ఒకవేళ అదే సమయంలో నేనక్కడ కూర్చున్నప్పుడు, మా అమ్మ, నా కూతురు ఇద్దరు నన్ను పిలిస్తే, మాతృధర్మంగా నా కూతురు పిలిచింది గాబట్టి, అదెందుకు పిలిచిందో అటు సైడ్ వెళ్లి చూడవలసిన ధర్మము ఉంటుంది. పుత్రధర్మంతో మా అమ్మ ఎందుకు పిలిచిందో ఆమెను చూడవలసి ఉంటుంది. ఒకే సమయంలో ఇద్దరు వేర్వేరు ప్రదేశాల నుంచి వేర్వేరు పనుల కోసం నన్ను పిలిచినప్పుడు, ఏ ధర్మం నేను అనువర్తించాలి? ఒకటి చేస్తే ఒకటి చెడిపోతుంది కదా! ఇట్లాంటివి ప్రతి క్షణము జరుగుతూ ఉంటాయి మనకి జీవితంలో. అట్లాంటప్పుడు ఈ ధర్మాలని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని వీళ్ళిద్దరూ చూపిస్తూ ఉన్నారు మనకి. ఇక్కడ జరుగుతుందేంటంటే, భరతుడు ఆయనేం జెప్తున్నారిక్కడ ఈ సర్గలో, "అన్నయ్య, ఎవడైనా మనిషన్నవాడు ఈ రకంగా వ్యవహరిస్తారా? ఎక్కడైనా సరే. కహ ఎవడుంటాడన్నయ్య? ధర్మజ్ఞుడు, ధర్మం తెలిసినవాడు ఇటువంటి కర్మ ఒక స్త్రీ వ్యామోహానికి తన భార్యకు ప్రియం చేయడం కోసము ఈ విధంగా ఈదృశంగా చేసేవాడెవడైనా ఉంటాడా అన్నయ్య?" అని ఈయన అడుగుతున్నది కూడా ధర్మమే. ధర్మజ్ఞ అని పిలిచి అడుగుతున్నాడు. ధర్మవేత్త అయిన వాడు ఇటువంటి కర్మ చేస్తాడా అని ధర్మాన్ని ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళ నాన్న చేసిన ధర్మాన్ని క్వెషన్ చేస్తున్నాడు మన భరతుడు. ఇది ధర్మం కాదు అని చెప్తున్నాడు బేసిక్‌లీ. అయితే వాళ్ళ అన్నయ్య అంతకన్నా ముందు సర్గలో, తర్వాత సర్గల్లో గూడా మళ్ళీ అవును ధర్మమే అని జెప్తాడు. మన నాన్న చేసింది ధర్మమే అని జెప్తాడు. ఎట్లా అవుతుంది మరి అంటే అవుతుంది. ఎందుకు అంటే, ఇక్కడ భరతుడు మాట్లాడుతూ ఉన్నది మనుష్య ధర్మం గురించి. ఒక మనిషి ఎవడైనా ఇట్లా చేస్తాడా అని అడుగుతున్నాడు. రాముడు చెప్తున్నదేమి? మళ్ళీ అందులో గూడా వ్యక్తిగతమైన ధర్మాల గురించి. మామూలుగా మనుషులైతే ఇట్లా ఒక భార్య చెప్పిందన్న మాట ప్రకారము అన్యాయంగా కర్మ చేయడం అన్నది అధర్మము అవును. అది జనరల్ రూలు. సామాన్యంగా ఒక సమాజంలో, ఒక వ్యవస్థలో జనరల్ రూల్ ఏంటంటే, ఏదో భార్య జెప్పిందని భర్తో, భర్త జెప్పాడని భార్యో, పక్కన వాడు జెప్పాడని వీడో, వీడు జెప్పాడని వాడో, ఇంకొకళ్ళకి అన్యాయం చేయడం అన్నది చెయ్యరాదు. ఇది జనరల్ రూల్. కాక స్పెసిఫిక్ రూల్, స్పెషల్ రూల్ ఏంటంటే, వ్యక్తిగతమైన రూల్ ధర్మమేమి అంటే, ఆ రకంగా చేస్తున్న వాడికి ఒకవేళ అధికారం ఉన్నదనుకోండి చెయ్యడానికి. మనిషి ధర్మం పక్కన బెట్టి, దశరథుడు మనిషా? కాదా? అది పక్కన బెడదాం. మనిషిగా చేయవలసిన కర్మేనా? కాదా? అది ధర్మమేనా? కాదా? అన్నది పక్కన బెడదాం. మనిషి అన్న విషయం పక్కన బెట్టి, మనిషిలోనే ఆయన రోల్సేమి, ఆయన రోల్‌ని బట్టి ఆయన రూల్స్ ఉంటాయి. ఆయన అధికారాన్ని బట్టి ఆయన ధర్మం ఉంటుంది. ఇప్పుడు ఆయన రాజు. రాజుల పైన మిగిలిన వాళ్ళందరూ ఆధారపడి ఉంటారు. భృత్యులు మిగిలిన వాళ్ళందరూ. కాబట్టి అధికారమున్న వాడి మాట నడుస్తుంది. దశరథుడు పైగా తండ్రి. ఆయన పైన ఆయన ఇంట్లో వాళ్ళందరూ ఆధారపడి ఉంటే ఆయన చెప్పిన మాట నడుస్తుంది. ఇంకంతే విషయము. అధికారమున్న వాడి మాట నడుస్తుంది. ఎక్కడైనా సరే. ప్రాపంచికమైన వ్యవహారాల్లో అధికారం ఎవడిదో వాడి మాట నడుస్తుంది. ఇక్కడ ఈయన రాజై ఉన్నాడు, తండ్రై ఉన్నాడు, పెద్దవాడు. ఆయన రాజ్యము. ఆయన ఎవరికి ఇవ్వదలుచుకుంటే వాళ్ళకివ్వచ్చు. అది ధర్మమే అని ఆయన మన రామచంద్రమూర్తి వ్యక్తిగతమైన ధర్మాలు కూడా చూడాలి అని చెప్తున్నారు. మన భరతుడు వ్యక్తిగతమైన ధర్మాలు పక్కన బెట్టి, మనుష్య ధర్మాలందరికీ సామాన్యంగా ఉండే ధర్మాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా ఉంటాయి మనకు. వీటిని మనం చూసుకొని జాగ్రత్తగా ఆచరించవలసి ఉంటుంది. చూసుకొని కనీసం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నప్పుడు, మా అమ్మ ఉద్యోగం చేస్తుంది. డబ్బులు సంపాదించి తెస్తుంది. ఆమె మా అందరికీ ఫీజులవన్నీ కడుతుంది, అన్నం పెడుతుందనుకోండి. ఆమె కోపమొచ్చి నా ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపో అంటే, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆమె భర్తయినా, ఆమె పిల్లలైనా, ఇంకెవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే. ఆమె ఉండు అంటే ఉండొచ్చు.
ఎందుకు అంటే అధికారం ఎవరిది? వాళ్ళని బట్టి నడుస్తుంటుంది ఎక్కడైనా సరే. అట్లానే రాజైనా సరే, ఇంకేదైనా సరే ప్రజలందరూ రాజు మీద ఆధారపడి ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ ఎవరైతే ఇల్లు నడిపిస్తున్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట నడుస్తుంది. ఇంక దానికి ఎదురు తిరిగి ఉపయోగం లేదు. ఒకవేళ ఇంట్లోనే ఉండి అమ్మో, నాన్నో ఫీజులవన్నీ గట్టి, అన్నం బెట్టి, పుస్తకాలు కొనిచ్చి, చదువు చెప్పించి, అవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళింట్లో ఉండి, వాళ్ళ అన్నం తింటూ, వాళ్ళ మీద ఆధారపడి ఉండి, వాళ్లకు ఎదురు తిరగడం అన్నది కుదరదు. ఉంటే శాంతి ఉండదు. శాంతిగా మనం బ్రతకడం, మన పనులు జూసుకోవడం అన్నది కుదరదు. అందుకని చాలామంది మేం జేస్తాము, ఒకవేళ తల్లో, తండ్రో ఇంట్లో అన్యాయంగా, అధర్మంగా ప్రవర్తిస్తుంటే గూడా క్వైట్‌గా ఉండి మనం ఆ చదువో ఏదో అయిపోయి, మన సంగతి మనం చూసుకొని, మన కాళ్ళ మీద మనం నిలబడ్డప్పుడు, ఇంకప్పుడు వీళ్ళు చెప్పిన విధంగా ప్రవర్తించవలసిన అవసరం ఉండదు. అంతవరకు అది అవసరమే, అది ధర్మమే. ఎందుకు? వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం. అట్లానే ఒక రాజ్యంలో ఉన్నప్పుడు, లేదా ఒక కంట్రీలో ఉన్నప్పుడు, ఆ దేశంలో ఉన్నప్పుడు, ఆ దేశానికి సంబంధించిన రూల్స్ కొన్ని ఉంటాయి. దానికి ఎదురు తిరిగి చేసేదేమీ లేదు. నువ్వు ఆ దేశంలో ఉన్నంత వరకు దానికి ఎదురు తిరిగి చేసేదేం లేదు. నువ్వు ఆ దేశానికి దూరంగా వెళ్తే వేరే దేశంలో ఉన్నప్పుడు ఆ దేశం రూల్స్ పాటించొచ్చు. ఈ దేశంలో ఉండి, ఆ ప్రదేశంలో ఉండి, ఆ ప్రాంతానికి సంబంధించిన ధర్మాలేమైనా ఉంటే నేను పాటించను అని ఎదురు తిరిగి ఉపయోగం లేదు. అట్లనే ఆటల్లో అయినా సరే, ఆటలున్నాయనుకోండి, ఆటల్లో ఆ ఆటల్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో, ఆ అధికారులు ఆర్గనైజర్స్ వాళ్ళు ఏం రూల్స్ పెడతారో, దాన్ని బట్టి ఎవడు గెలిచాడు, ఎవడు ఓడిపోయాడు, ఎవడు డిస్‌క్వాలిఫై అయ్యాడు, ఎవడు క్వాలిఫై అయ్యాడు, ఎందుకు అవన్నీ వాళ్ళ రూల్స్‌ని బట్టి ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టు నడుస్తుంది. అధికారమున్న వాడి మాట నడుస్తుంది. అది ధర్మం. దీనికి తిరుగులేదు. అయితే ఆ అధికారం ఉన్నవాడు అసలు మనుష్య ధర్మాలు తెలుసుకొని ప్రవర్తించాలి. అది జనరల్ నియమం. దశరథుడు మనుష్య ధర్మం తెలుసుకుని ఒకవేళ ఆయన మనిషిలాగా ప్రవర్తించుంటే సరిపోయేది. అయితే ఒకవేళ ఆయనకిష్టం వచ్చినట్టు ఆయన కామాత్ముడై ప్రవర్తిస్తే, కానీ అయినా గూడా ఆయన రాజు గాబట్టి, తండ్రి గాబట్టి, ఆయన మీద వీళ్ళందరూ ఆధారపడి ఉన్నందుకు, ఆయన ఏది చేసినా సరే ధర్మాత్ముడని చెప్పి దాన్ని ఫాలో అవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు ఇది మన కాన్‌ఫ్లిక్ట్. దీని గురించే చర్చలు, ధార్మిక చర్చలు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ అందుకనే లేకపోతే ఇద్దరు ధర్మమూర్తులు. రామచంద్రమూర్తికి ధర్మాలు తెలుసు. భరతుడికి ధర్మాలు తెలుసు. అయినా కూడా వాళ్ళిద్దరు ఎందుకు ఇంత వాదన చేసుకోవలసొస్తుంది? ఎందుకు ఇంత సంవాదము అంటే, ఇంత డిస్కషన్ ఎందుకు అంటే, ఇద్దరు ఒక అగ్రీమెంట్‌కి రావాలిప్పుడు. చాలా రకాల కాన్‌ఫ్లిక్టింగ్ ధర్మాలున్నప్పుడు, వాళ్ళిద్దరూ ఒక్క అగ్రీమెంట్‌కి వచ్చిందాకా ఈ డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. ఈ డిస్కషన్స్ చూసుకుంటూ మనం కూడా నేర్చుకోవాల్సిందేంటంటే, మన జీవితంలో మనం ఎవరిపైనైనా ఆధారపడి ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు, ఆహ్, నా పైన అధికారులో లేకపోతే ఆ ఓనర్ ఎవరున్నారో బిజినెస్ ఓనర్ ఎవరైతే నేను ఎక్కడైతే పని చేస్తున్నానో వాళ్ళెవరైనా సరే, వాళ్ళు ఎవరిని ప్రమోటింగ్ చేద్దాము, ఎవరికి ఏదో బోనస్‌లిద్దాము, ఎవరికి అవకాశాలిద్దాము, ఎవరిని హైరింగ్ చేద్దాము, ఎవరిని ఫైరింగ్ చేద్దాము అవన్నీ వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఉద్యోగం ఎవరికిద్దాము, ఎవరికివ్వద్దు, ఎవరికి పై అధికారాలిద్దాము, ఎవరిని పని నుంచి పీకేద్దాం ఇట్లాంటివన్నీ వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. ఎదురు తిరిగి ప్రశ్నించి ఎందుకు అని అడగడానికి లేదు. వాళ్ళ అధికారము. నువ్వక్కడ పని జేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఆధారపడున్నప్పుడు వాళ్ళ మాట నడుస్తుంది. వాళ్ళు ధర్మం జేశారా, అధర్మం జేశారా అని నువ్వు ప్రశ్నించడానికి లేదు. వాళ్ళేది చేసినా ధర్మమే. అయితే వాళ్ళు మనిషిగా ప్రవర్తిస్తున్నారా లేదా అన్నది వాళ్ళు జూసుకోవాలి. వాళ్ళు పతనమైపోతే అది వాళ్ళ ప్రాబ్లమ్. మనం ఒకవేళ ఎదురు తిరిగామంటే మనం పతనమవుతాము. అదప్పుడు మన ప్రాబ్లమ్ అవుతుంది. అధికారంలో ఉన్నవాడి మాట నడుస్తుంది అని తెలుసుకొని మనము దానికి అనుగుణంగా ప్రవర్తిస్తే మనము జారకుండా ఉంటాము. ఒకవేళ ఎదురు తిరిగి ప్రవర్తించి గొడవలు పెట్టుకున్నామంటే మనం గూడా జారిపోతాం. వాళ్ళెట్లా జారే ఉన్నారు. మనం జారిపోతాము. మనం గూడా నష్టపోతాము. ఈ విషయాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మన వాల్మీకి మహర్షి, మన రామచంద్రమూర్తి, భరతుల వారు చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారము 14 శ్లోకం వరకు చూసుకున్నట్టున్నాము. ఈ 106 సర్గలో ఇంకిక్కడి నుంచి ముందుకు వెళ్దాము. అన్నయ్య కాబట్టి నాన్న క్రోధంతో, మోహంతో, సాహసంతో ఆయనేం జేశాడు,
అతిక్రమించాడు. హద్దులు దాటాడన్నయ్య. ధర్మాన్ని అతిక్రమించాడు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే భవాన్ మీరు ఈ విధంగా ఆయన ధర్మాన్ని అతిక్రమించి అధర్మంగా ప్రవర్తించాడు కాబట్టి దాన్ని ఆలోచించి చూసుకుని ఆ తప్పిదాన్ని వెనక్కి తిప్పవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా తర్వాత చూద్దాము. పితుః హి సమతిక్రాంతం పుత్రః యః సాధు మన్యతే తత్ అపత్యం మతం లోకే విపరీతం అతః అన్యథా. యః పుత్రః ఏ పుత్రుడైతే తండ్రి ఇట్లా ధర్మాన్ని పూర్తిగా అతిక్రమించి ప్రవర్తిస్తుంటే దాన్ని చూసి అది సాధు, అది మంచిదే గదా అని మన్యతే అనుకున్నాడంట. తండ్రైనా సరే, తల్లైనా సరే ధర్మం తప్పి ప్రవర్తిస్తుంటే మంచిది అని అనుకున్నాడంటే తత్ అపత్యం అటువంటి అపత్యము, అటువంటి సంతానము ఈ లోకంలో విపరీతం మతం, విపరీతమైన విరుద్ధమైన బిడ్డలు మంచి బిడ్డలు కాదు అని లోకం అనుకుంటుంది. తండ్రి తప్పు చేస్తుంటే గూడా కొడుకు సమ్మతిస్తున్నాడు, లేదా కూతురు సమ్మతిస్తుంది, లేదా తల్లి తప్పు చేస్తుంటే గూడా కూతురో, కొడుకో సమ్మతిస్తున్నారు అంటే, ఆ బిడ్డల్ని గూడా అనుమానిస్తుంది. వాళ్ళని కూడా తప్పుబడుతుంది లోకము. అట్లా ఉండడానికి వీల్లేదన్నయ్య మనము. అతః కాబట్టి అన్యథా తత్ అపత్యం భవాన్ అస్తు. మా భవాన్ దుష్కృతం పితుః అభిపత్తా. కృతం కర్మ లోకే ధీర విగర్హితం. కాబట్టి అన్నయ్య అతః మీరు భవాన్ అన్యథా అపత్యం అస్తు. మీరు ఇటువంటి అపత్యం అవ్వడానికి వీల్లేదన్నయ్య. తండ్రి తప్పు చేస్తే మంచిది అని సమ్మతించే కొడుగ్గా మీరుండడానికి వీల్లేదు. వాళ్ళు విపరీతమైన బిడ్డలు. వాళ్ళు విరుద్ధమైన బిడ్డలు. మనం అట్లా ఉండడానికి వీల్లేదు. మీరట్లా ఉండడానికి వీల్లేదన్నయ్య. ఆ విధంగా వేరే విధంగా తప్పు చేసిన వాళ్ళని సమర్థించే బిడ్డగా భవాన్ మీరు మా అస్తు ఉండరాదు. పితుః దుష్కృతం నాన్న చేసిన తప్పు దానికి మీరు భవాన్ అభిపత్తామా ఆ పాపాన్ని మీరు పొందరాదు. నాన్న తప్పు చేస్తే మంచి అనే బిడ్డగా మీరుండరాదు. వేరే విధంగా అన్యథా వేరే విధంగా మీరుండవలసి ఉన్నది. అంటే తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి. ఒకవేళ అట్లా అనలేదనుకో, నాన్న చేసిన తప్పు ఆ పాపము మీకు తగులుతుంది. మీరు అట్లా మా అభిపత్తాస్తు అట్లా ఆ పాపంలో భాగస్థులు అవ్వరాదో. లోకంలో ధీరులు గర్హించే, విశేషంగా గర్హించే గర్హనీయమైన కర్మ చేశాడు నాన్న. నాన్న వల్ల జరిగిన పని లోకులందరూ తప్పు అని తప్పుబట్టే పని చేస్తే నువ్వు మంచి అని చెప్తే నువ్వేమైపోతావన్నయ్య? అట్లా చెయ్యరాదు. కైకేయీం మాంచ తాతంచ సుహృదః బాంధవాంశ్చ నః పౌరజానపదాన్ సర్వాన్ త్రాతు సర్వం ఇదం భవాన్. భవాన్ మీరు కైకేయిని, మాంచ నన్ను, నాన్నను కూడా, సుహృత్తులను, బంధువులను, మన బంధువులందరినీ, మన పౌరులను, జానపదులను, సర్వం అందరినీ, అసలు మొత్తం ఇదం సర్వం అందరిని ప్రతి వాళ్ళను మన అయోధ్య నగరంతో సహా మొత్తాన్ని మీరే త్రాతు రక్షించవలసి ఉన్నది. మీరు ఆయన చేసిన తప్పు మంచిదే అంటే మీరేమైపోతారు, మేమేమైపోతాం అన్నయ్య? అట్లా చేయరాదు. క్వచ అరణ్యం క్వచ క్షాత్రం క్వ జటాః క్వచ పాలనం ఈదృశం యాహతం కర్మన భవాన్ కర్తుం అర్హతి. అన్నయ్య, క్షాత్రం పట్టుకోమంటే అరణ్యం పట్టుకుంటారు. పాలనను నెత్తికెత్తుకోమంటే జటాజూటం చుట్టుకుంటారు. అరణ్యం ఎక్కడ, క్షాత్రం ఎక్కడ అన్నయ్య? పాలన ఎక్కడ, జటలెక్కడ?
ఈదృశం ఈ విధంగా వ్యాహతం వ్యర్థమైన కర్మ, అన్ని విధాలుగా హతమై నశించిన కర్మ, చెడిపోయిన పనెందుకు చేస్తున్నారన్నయ్య? భవాన్ మీరు ఇటువంటి వ్యాహతం కర్మ కర్తుం నార్హతి చెయ్యరాదు. ఈ విధంగా చెడిపోయిన పని మీరు చెయ్యరాదన్నయ్య అని ఆయన ఇంకిక్కడి నుంచి మన రామచంద్రమూర్తి భరతుడికి రాజధర్మం, క్షాత్రధర్మం చెప్పారు కదా! ఇప్పుడు మళ్ళీ భరతుడు కూడా ఆయన వైపు నుంచి క్షాత్రధర్మాన్ని రామచంద్రమూర్తికి చెప్తూ ఉన్నారు. ఏషః హి ప్రథమః ధర్మః క్షత్రియస్య అభిషేచనం ఏన శక్యం మహాప్రాజ్ఞ ప్రజానాం పరిపాలనం. ఓ మహాప్రాజ్ఞుడా, ఇంతటి జ్ఞానం కలిగిన వాడివి, నువ్వు ధర్మాన్ని ఆలోచించు. క్షత్రియుడికి ఏమి ప్రథమ ధర్మము? అభిషేకం కాదు, రాజ్యాభిషేకం చేసుకుని ప్రజలను పాలించడము క్షత్రియుడిగా మొదటి ధర్మం కాదు, ప్రథమ ధర్మము. రాజ్యానికి రాజుగా అభిషేకం చేసుకుంటేనే కదా ప్రజలను పాలించడం అన్నది శక్యము. నువ్వు అభిషేకమే చేసుకోనంటే ప్రజలను పాలించకుండా నువ్వు చేయవలసిన నీ రాజధర్మాన్ని మొత్తమే చెడగొట్టుకుంటున్నావా అన్నయ్య? ఈ రకంగా చేస్తే నువ్వేమైపోతావు? వ్యాహతం కర్మ మీరు చేయడానికి వీల్లేదన్నయ్య. కః చ ప్రత్యక్షం ఉత్సృజ్య సంశయస్థం అలక్షణం ఆయతిస్థం చరేత్ ధర్మం క్షత్రబంధుః అనిశ్చితం. అంటే నేనిక్కడుండి ఈ బ్రహ్మచర్యం అన్న వ్రతాన్ని పెట్టుకుని నా ధర్మాన్ని నేను పాటిస్తానంటే ఏమి ధర్మం అన్నయ్య నువ్వు చేస్తున్న ధర్మము? నువ్వు చేస్తున్న ధర్మమేమి? నువ్వెవరు? క్షత్రియుడివి. క్షత్రియులకు ప్రధానమైన ధర్మము, ప్రథమ ధర్మమేమి? రాజ్యపాలన, ప్రజాపాలన. అటువంటి ప్రత్యక్షమైన ధర్మాన్ని ఉత్సృజ్య వదిలిపెట్టి కళ్ళకు కనిపిస్తున్నదన్నయ్య ఇది. కళ్ళకు కనిపించే ధర్మం ఇది. క్షత్రియుడిగా నీ క్షాత్ర ధర్మము, రాజధర్మము. రాజుగా నువ్వు రాజ్యపాలన చేయడం, ప్రజల్ని పాలించడం ప్రత్యక్షంగా కళ్ళెదురుగా కనిపిస్తున్న నీ ధర్మం. దాన్ని వదిలిపెట్టి సంశయాలతో కూడి ఉన్న ధర్మాన్ని దేన్నో దాన్ని పట్టుకుంటావు. అనుమానం నిజంగా కూడా ఇంత కష్టపడి నువ్వు ఈ వనవాసంలో ఉండి వానప్రస్థుడిగా బ్రహ్మచర్యం చేసుకుంటూ ఉంటే దీనివల్ల నీకు కలిగే లాభమేమున్నదన్నయ్య? ఇదంతా సంశయాత్మకము. డూబియస్ కర్మంతా చేస్తున్నావు. నువ్వు చేసేదంతా డౌట్‌ఫుల్‌గా, క్వెషనబుల్‌గా ఉన్న ధర్మాన్ని ఆచరిస్తున్నావు. అలక్షణం, దీనికేమైనా లక్షణం ఉందా అన్నయ్య? ఏమైనా మంచి కర్మేనా ఇది? ఆయతిస్థం, ఒకవేళ దీనివల్ల ఫలితం ఉంటే కూడా ఎప్పటికొస్తుందో తెలీదు. అటువంటి అనిశ్చితమైన ఫలితాలతో నిజంగా నిశ్చయంగా దీనివల్ల ఈ ధర్మాన్ని నువ్వు ఇంత శ్రద్ధగా పాటిస్తే నీకు దీనివల్ల లాభం ఉంటుంది అన్నది నీకేమైనా నిశ్చయంగా తెలుసా అన్నయ్య? నువ్వు చేయవలసినది, నువ్వు క్షత్రియుడిగా నువ్వు చేయవలసిన ధర్మం నువ్వు చేసావంటే నీకు లాభం ఉంటుంది అని ఆల్రెడీ తెలిసిన దాన్ని కళ్ళకు తెలుస్తున్న విషయాన్ని ప్రత్యక్షంగా చూడగలిగిన ధర్మాన్ని, దానివల్ల కలిగే ఫలితాన్ని కాలదన్నుకుని అనిశ్చితమైన వస్తుందో రాదో తెలియని ఫలితం కోసము అసలు అలక్షణమైన లక్షణాలేమీ లేని సంశయాత్మకమైన ఎప్పటికొస్తుందో కూడా తెలియని ధర్మాన్ని ఎవడు చరితాచరిస్తాడన్నయ్య? చెయ్యవలసిన ధర్మాన్ని కాదని పక్కన పెట్టి ఏదో చేస్తే ఏదో వస్తుందని, ఏమొస్తుందో కూడా తెలీదు, ఏం చేస్తున్నామో కూడా తెలీదు, అటువంటిది ఆచరిస్తే దానివల్ల కలిగే నష్టం ఎంతో చూసుకుంటున్నావా అన్నయ్య? అటువంటి వాడు ఎవడు చేస్తాడో తెలుసా? క్షత్రబంధువు చేస్తాడు. పేరుకు మాత్రం క్షత్రియుడిగా ఉన్నవాడు క్షాత్ర ధర్మాన్ని ఆచరించకుండా ఆ కర్మలను వదిలిపెట్టుకున్నవాడు ఇటువంటి కర్మలు చేస్తాడన్నయ్య అని చెప్తూ ఉన్నారు. క్షత్రబంధు, బ్రహ్మబంధు అని ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి మనకు. బ్రహ్మబంధువులు అంటే పేరుకు మాత్రం బ్రాహ్మడు, కానీ బ్రాహ్మలు ఆచరించవలసిన కర్మలు మాత్రం చెయ్యడాయన. స్వాధ్యాయము, చదువుకోవడం, చదువు చెప్పడము, కోపాలు అవన్నీ లేకుండా ఉండడము, ఎవరి దగ్గర నుంచి ఏది పుచ్చుకోకపోవడము, ఇటువంటివన్నీ ఏవి ఉన్నాయో వాటన్నిటిని ఆచరించకుండా పేరుకు మాత్రం బ్రాహ్మడిగా ఉండేవాడిని బ్రహ్మబంధు అని పిలుస్తారు. అట్లానే క్షాత్రధర్మం అంటే ఏమి? ప్రజాపాలన చేయడం తప్పనిసరి. అది చెయ్యకుండా మాత్రం నేను క్షత్రియుడిని అని చెప్పేవాడిని క్షాత్ర బంధువు అని పిలుస్తారు. నువ్వు అట్లా అయిపోతావన్నయ్య. అనవసరంగా గొప్ప అనర్థం కలుగుతుంది. అట్లా చెయ్యరాదు. ఏం అర్థాన్ని
ఆశించి నువ్వు ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నావు. అసలది ధర్మమేనా? సంశయాత్మకమైన ధర్మం అది. అనిశ్చితమైన ఫలములతో ఉన్నది. ఇట్లాంటివన్నీ నువ్వు చెయ్యరాదన్నయ్య. అథ క్లేశజం ఏవ త్వం ధర్మం చరితుం ఇచ్ఛసి. ధర్మేణ చతురః వర్ణాన్ పాలయన్ క్లేశం ఆప్నుహి. ఈ క్లేశాన్ని కష్టపడడమే నా ధర్మము. దాన్నట్లానే నేను ఆచరిస్తాను అని నువ్వు ఇచ్ఛసి కోరుకుంటున్నావనుకో. కష్టపడడం నా ధర్మం. దాన్ని నేను అట్లనే ఆచరిస్తాను అంటే కష్టపడు. కష్టపడి నువ్వు ఏం చెయ్యి? ధర్మంగా ఈ చాతుర్వర్ణాలను పాలించు. పాలించడం మళ్ళీ క్షాత్ర ధర్మం నీకు. కష్టపడడం నీకిష్టమైతే కష్టపడి వీళ్ళందరినీ పాలించు. సుఖపడి భోగాలనుభవిస్తూ రాజ్యపాలన నేను చెయ్యను అని నువ్వు అనుకుంటే సుఖపడకు, భోగాలనుభవించకు. కష్టపడుతూనే కష్టమనుకో, సుఖమనుకో నువ్వు క్లేశం అనుభవిస్తూ మొత్తం అందరినీ పాలించు. పోనీ ఆ విధంగా క్లేశాన్ని పొందు. నువ్వు క్లేశమే పొందదలుచుకుంటే, కష్టమే పొందదలుచుకుంటే పాలిస్తూనే కష్టపడు గదా! నీ పని మానేసి కూర్చొని కష్టపడ్డం ఎందుకన్నయ్య? ఇహపరం లేకుండా 2 లేకుండా పోతాయే. చతుర్ణాం ఆశ్రమాణాం హి గార్హస్థ్యం శ్రేష్టం ఆశ్రమం. ప్రాహుః ధర్మజ్ఞాః తం కథం త్యక్తుమర్హసి. ఓ ధర్మజ్ఞ, ధర్మం తెలిసినవాడా, అన్నీ తెలుసు కదా నీకు. ధర్మజ్ఞులు, ధర్మం తెలిసిన వాళ్ళు ఏం ప్రాహుః చెప్తారు? 4 ఆశ్రమాల్లో గార్హస్థ్యం, గృహస్థాశ్రమమే శ్రేష్టమైన ఆశ్రమము అని ధర్మం తెలిసిన వాళ్ళు చెప్తూనే ఉంటారు గదా! అటువంటి గృహస్థాశ్రమాన్ని వదిలిపెడతావా? నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు చూసుకున్నావా అన్నయ్య? ముందు వెనకాల ఆలోచించుకోకుండా క్షాత్రాన్ని వదిలిపెడతావు. నీ వర్ణ ధర్మాలను వదిలిపెట్టేస్తావు. నువ్వు గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేస్తావు. ఆశ్రమ ధర్మాలను వదిలిపెడతావు. నువ్వు 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమము, అందులో ఉన్నవాడివి ఆ ధర్మాలు పాటించకుండా, గృహస్థుగా ఉండకుండా ఆ ధర్మాలు పోగొట్టుకుంటావు. చాతుర్వర్ణ్యంలో 4 వర్ణాల్లో ఉన్నది నువ్వు ఏ వర్ణంలో ఉన్నావు? క్షాత్రంలో. ఆ ధర్మాలు ఆచరించవు, దాన్ని పోగొట్టుకుంటావు. వర్ణాశ్రమ ధర్మాలు 2 విధాలుగా మొత్తాన్నే పోగొట్టుకుంటున్నావన్నయ్య నువ్వు. ఎందుకని నువ్వు ఈ విధంగా ఆ ధర్మాన్ని కథం ఎందుకు త్యక్తుమర్హసి వదిలిపెట్టాలని కోరుకుంటున్నావు? ఎందుకు చేస్తున్నావన్నయ్య నువ్వు? వర్ణాశ్రమ ధర్మాలన్నీ పోగొట్టుకుంటున్నావు. ఏమి సాధిద్దామనుకుంటున్నావు? శ్రుతేన బాలః స్థానేన జన్మనా భవతః హి అహం. సహ కథం పాలయిష్యామి భూమిం భవతి తిష్ఠతి. శ్రుతేన చదువులో, స్థానేన నా స్థితిలో, జన్మనా నా పుట్టుకతో కూడా, అహం నేను భవతః మీకన్నా బాలః చిన్నవాణ్ణి. మీకన్నా తర్వాత పుట్టాను. జన్మతః నేను మీకన్నా చిన్నవాణ్ణి. నా స్థితిలో కూడా నేను మీకన్నా చిన్నవాణ్ణి. నా శృతిలో, చదువులో గూడా మీకన్నా చిన్నవాణ్ణి. అటువంటి నేను సహాహం కథం ఏ విధంగా భవతి తిష్ఠతి మీరు ఉండగానే ఈ భూమిని నేను ఎట్లా పాలిస్తానన్నయ్య? మీరుండగానే మీకన్నా చిన్నవాణ్ణి నేనిట్లా ఈ భూమిని పాలిస్తాను. ఇది నా ధర్మమేనా? పోనీ ఇప్పుడు భ్రాతృధర్మం చూద్దాం. మీరు క్షాత్రధర్మము చూడట్లేదు, గృహస్థాశ్రమం ధర్మము చూడట్లేదు, మీరేమీ చూడట్లేదు. మిమ్మల్ని పక్కన పెడదాం. నా సంగతి చూద్దాము. నేను మీకన్నా చిన్నవాణ్ణి. మీరు ఉండగా నేను ఎట్లా పాలిస్తాను? నా ధర్మం చెడిపోదు ఇక్కడ మళ్ళీ. హీనబుద్ధిగుణః బాలః హీనః స్థానేన చ అపి అహం. భవతా చ వినాభూతః న వర్తయితుం ఉత్సహే. అహం నేను స్థానపరంగా మీకన్నా హీనః చిన్నవాణ్ణి. బాలః చిన్నవాణ్ణి మీకన్నా. బుద్ధిలో, గుణంలో గూడా తక్కువవాణ్ణి. మీకన్నా బుద్ధిలో, గుణంలో, స్థానంలో అన్నిట్లో తక్కువవాణ్ణి, అల్పుణ్ణి. మీరు నాకన్నా బుద్ధిలో, గుణాల్లో, మీ స్థితిలో అన్నిట్లో వృద్ధులు నాకన్నా పెద్దవారు. ఆ విధంగా ఉండగా
మిమ్మల్ని వదిలిపెట్టి ఈ విధంగా వర్తయితుం ప్రవర్తించడము నా ఉత్సహే నేను ఇచ్చగించట్లేదు. నాకిష్టం లేదు. మీరు లేకుండా, మీరు ఉండగానే అన్నింటికన్నా మీకన్నా తక్కువ వాడిని నేను. అటువంటి నేను ఈ విధంగా రాజుగానో, మరో విధంగానో నాకు నేనుగా ప్రవర్తించడం అన్నదానికి ఇష్టం లేదు నాకు. నేను చెయ్యను, ఒప్పుకోను. ఇదం నిఖిలం అవ్యగ్రం రాజ్యం పిత్రియం అకంటకం. అనుశాధి స్వధర్మేణ ధర్మజ్ఞ సహ బాంధవైః. ఓ ధర్మజ్ఞుడా! కాబట్టి అవ్యగ్రంగా, ఏ వ్యగ్రత లేకుండా, శాంతిగా, అకంటకంగా, ఏ అడ్డు లేకుండా మీరు ఇదం పిత్ర్యం రాజ్యం నిఖిలం, ఈ మొత్తము వారసత్వంగా వచ్చిన రాజ్యాన్ని మీ స్వధర్మంగా బాంధవైః సహా, బంధువులతో సహా అనుశాధి శాసించవలసి ఉన్నది. ఈ మొత్తం రాజ్యాన్ని బంధువులతో సహా అందరినీ మీరు మీకు వంశపారంపర్యంగా వచ్చిన ఈ రాజ్యాన్ని మీ ధర్మంగా మీరు శాసించవలసి ఉంది, పాలించవలసి ఉంది. అది మీ స్వధర్మం అన్నయ్య. ఇహైవ త్వా అభిషించంతో సర్వాః ప్రకృతయః సహ ఋత్విజః సవశిష్టాః చ మంత్రవిత్ మంత్రకోవిదాః. మంత్రవేత్తలు, మంత్రాలు తెలిసిన వాళ్ళు, మంత్రకోవిదులు, అందులో గొప్ప నైపుణ్యం కలిగిన వాళ్ళు, వశిష్ఠుడితో పాటు కలిసి ఋత్విక్కులందరూ ప్రకృతయః సహా మన ప్రజలందరితో పాటు కలిసి సర్వాహ మొత్తము అందరూ త్వా మిమ్మల్ని ఇహ ఇవ ఇక్కడే అభిషించంతు అభిషేకం చేయవలసి ఉన్నది. అందుకనే అందరిని పిలుచుకుని వచ్చానన్నయ్య. ప్రజలను, ఋత్వికులను, వశిష్ఠాది పురోహితులను, మంత్రులను, అమాత్యులను అందరినీ ఎందుకు పిలుచుకుని వచ్చాను? మీకు ఇక్కడే అభిషేకం చేయాలి. అందుకని మీ ధర్మం ఇది. కాబట్టి ధర్మంగా మీరు చేయవలసినది మీరు చేయండి. మీ ధర్మాన్ని మాత్రం మీరు తప్పడానికి వీల్లేదు. అందులో నుంచి తప్పించుకోలేరు. అభిషిక్తః త్వం అస్మాభిః అయోధ్యాం పాలనే వ్రజ విజిత్య తరసా లోకాన్ మరుద్భిః ఇవ వాసవః. కాబట్టి త్వం మీరు అస్మాభిః పాలనే మమ్మల్ని పాలించడం కోసము ఇక్కడే అభిషిక్తః అభిషేకం చేసుకుని మా అందరితో పాటు అయోధ్యాం వ్రజ అయోధ్యకి పదండి వెళ్దాము. ఇక్కడే అభిషేకం చేసుకోండి. మీరే రాజు. ఇది మీ బాధ్యత. ఇది మీ ధర్మము. క్షాత్ర ధర్మము. క్షాత్ర ధర్మంలో గృహస్థాశ్రమంలో ఉన్నారు మీరు. ఏమి పనులన్నీ మానేసి ఇక్కడ కూర్చున్నారు? పదండి అభిషేకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ పాలించవలసిన పని ఉన్నది. బయలుదేరండి. మన వాసవుడు ఇంద్రుడు మరుత్తులతో సహా కలిసి లోకాలన్నింటినీ తరసా బలంగా, వేగంగా జయించి ఆయన ఎంతో ఘనంగా మళ్ళీ సురలోకానికి, అమరలోకానికి వెళ్ళినట్టు మీరు కూడా మా అందరితో పాటు మళ్ళీ అయోధ్య నగరానికి రావలసి ఉన్నది. పదండన్నయ్య. రుణాని త్రీణి అపాకుర్వన్ దుర్హృదః సాధు నిర్దహన్ సుహృదః తర్పయన్ కామైః త్వం ఏవ అత్ర అనుశాధి మాం. అన్నయ్య, త్రీణి రుణాని అపాకుర్వన్, 3 రకాల రుణాలుంటాయి అన్నయ్య. పితృ రుణము, ఋషి రుణము, మనుష్య రుణము అట్లాంటివి. ఈ రుణాలను పూర్తి చేసుకునేవారై సాధు చక్కగా దుర్హృదులను, దుర్మార్గులను నిర్దహన్ దమనం చేస్తూ, సుహృత్తులకు తృప్తి కలిగిస్తూ, వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తూ మీరు అక్కడ మన అయోధ్యలో త్వం ఏవ మీరే మాం నన్ను అనుశాధి శాసించవలసి ఉన్నది. మీరే నాకు రాజు. రాండి వెళ్ళిపోదాం మనము అయోధ్య నగరానికి.
శత్రువులను నిర్మూలిస్తూ, సుహృత్తులకు కోరిన కోరికలు తీరుస్తూ, వాళ్లకు తృప్తి కలిగిస్తూ, మీరు తీర్చుకోవలసిన రుణాలన్నీ తీర్చుకుంటూ, అక్కడ నన్ను శాసిస్తూ, నాకు రాజుగా ఉండవలసి ఉన్నదన్నయ్య. పదండి వెళ్ళిపోదాము. అద్య ఆర్య ముదితాః సంతు సుహృదః తే అభిషేచనే. అద్య భీతాః పలాయంతాం దుర్హృదః తే దిశః దశ. ఆర్య అన్నయ్య, అద్య ఇప్పుడు తే అభిషేచనే, మీరు అభిషేకం చేసుకుంటే మీ సుహృత్తులందరూ ముదితాః సంతు, చాలా ఆనందిస్తారు. ఆ విధంగా ఉండాలి వాళ్ళు. మీరు అభిషేకం చేసుకోగానే మీ శత్రువులందరూ, దుర్హృదులందరూ, దుర్మార్గులందరూ భయపడ్డవాళ్ళ ఇప్పుడే 10 దిక్కులకు 10 దిక్కులకు పారిపోతారు. పారిపోవాలన్నయ్య. అట్లా ఉండాలి. మీరు ఎట్లా చేసుకోవాలంటే అభిషేకం అన్నయ్య, మీరు అభిషేకం చేసుకోగానే మీ సుహృత్తులందరూ ఎంతో సంతోషించాలి. మీ శత్రువులందరూ భయపడి తలా ఓ దిక్కు పారిపోవాలన్నయ్య. అట్లా ఉండాలి. ఏమి మీరు ఇక్కడొచ్చి కూర్చున్నారు? చేయవలసినవున్నాయి. పదండి అన్నయ్య. ఆక్రోశం మమ మాతుః చ ప్రమృజ్య పురుషర్షభ. అద్య తత్ర భవంతం చ పితరం రక్ష కిల్బిషాత్. ఇంకా కొన్ని పనులున్నాయి ఓ పురుషర్షభ, ఓ పురుష శ్రేష్ఠుడా. మమ మాతుః ఆక్రోశం, మా అమ్మ ఏడుస్తున్నది చూసారా? ఆమె కన్నీళ్లు ప్రమృజ్య, తుడవవలసి ఉన్నది. తుడిచి అద్య ఇప్పుడు మీరు తత్ర భవాన్ అంటే హిజ్ మెజెస్టీ అంటాం కదా. హిజ్ రాయల్ హైనెస్, హిజ్ మెజెస్టీ అని మహారాజులని గౌరవ సూచకంగా పిలుస్తాం కదా. దాన్ని సంస్కృతంలో తత్ర భవాన్ అంటాము. ఆ తత్ర భవంతం అంటే హిజ్ హైనెస్, హిజ్ మెజెస్టీ, ఆ మహారాజు గారు మన నాన్న. ఆయన కూడా ఇప్పుడు ఆ పాపం చేసి కూర్చున్నాడు కదా, ధర్మాన్ని అతిక్రమించి. అందులో నుంచి బయటపడాలి. కాబట్టి ఆయనను, ఆయన పాపంలో నుంచి రక్షించండి. అమ్మ కన్నీళ్లు తుడవండి. నాన్నను ఆ పాపంలో నుంచి బయటపడేయండి. కాబట్టి ఇంక లెండి, మీరే రాజు అవ్వవలసి ఉంది. అభిషేకం చేసుకోండి. శిరసా త్వా అభియాచే అహం కురుష్వ కరుణాం మయి బాంధవేషు చ సర్వేషు భూతేషు ఇవ మహేశ్వరః. శిరసా, తల వంచి, త్వా మిమ్మల్ని అభియాచే యాచిస్తున్నాను అన్నయ్య. అహం నేను, మయి నా పట్ల, కరుణాం కురుష్వ దయ చూపించవలసి ఉన్నది. నా పట్లే కాదు, మన బంధువులందరి పట్ల, నీకోసం ఇంత దూరం వచ్చిన వాళ్ళందరిపైన దయ చూపించు, నా మీద దయ చూపించు. తల వంచి, శిరస్సు వంచి నమస్కారం చేసి అడుగుతున్నాను. మహేశ్వరుడు ప్రాణుల పైన దయ చూపించినట్టు నువ్వు మా అందరిపైన దయ చూపించన్నయ్య. మా మాట విను. అధా ఏతత్ పృష్ఠతః కృత్వా వనం ఏవ భవాన్ ఇతః గమిష్యతి గమిష్యామి భవతా సార్ధమపి అహం. అదన్నయ్య విషయము. అధ మరి ఇంత చెప్తే కూడా, ఇంతగా నేను ప్రార్థిస్తుంటే కూడా నా మాటను వెనక్కి పెట్టి, పృష్ఠతః కృత్వా, నేను చెప్తున్న మాటను వెనకబెట్టి, ఒకవేళ భవాన్ మీరు ఇతః ఇక్కడి నుంచి వనం ఏవ గమిష్యతి, ఇంకా అడవిలోకే నేను వెళ్ళిపోతాను, దండకారణ్యంలోకే అంటే, సరే అట్లానే అన్నయ్య, అట్లానే. అహమపి నేను కూడా భవతా సార్ధం, మీతో పాటే గమిష్యామి, వస్తాను. ఇంకా అది విషయం అని చెప్పాడు ఆయన. తథా హి రామః భరతేన తామ్యతా ప్రసాద్యమానః శిరసా మహీపతిః న చ ఏవ చక్రే గమనాయ సత్వవాన్ మతిం పితుః తద్వచనే ప్రతిష్ఠితః. తథా విధంగా మన రాముడు తామ్యతా భరతేన, అంత తపించిపోతూ ఉన్న భరతుడి చేత, శిరసా ప్రసాద్యమానః, తల వంచి ప్రార్థించబడ్డవాడై, ఆ మహీపతి, ఆ రాజా రాముడు ఇంత చేస్తే కూడా గమనాయ, మళ్ళీ వెనక్కి వెళ్ళడం గురించి, ఆ సత్వవాన్, ఆ సత్వగుణంలో ఉన్నవాడు, అంత జ్ఞాన బలం కలిగినవాడు ఆయన, నచయేవ
చక్రే అసల ఆలోచనే చేయలేదు. ఆయనకు ఆ మనసులో గూడా ఆలోచన రాలేదు. ఆయన మతిలో ఏమున్నదంటే, పితుః తద్వచనే ప్రతిష్ఠితః. తండ్రి మాటనే మనసులో పెట్టుకున్నాడు. వెళ్ళు అడవికి అన్నాడు. దాన్నే ఈయన మనసులో బెట్టుకున్నాడు. ఇంకా మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళడానికి ఇప్పుడు వెళ్ళడు. 14 సంవత్సరాల తర్వాత సరే. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళడానికి ఆయనేం ఆలోచన చేయట్లేదు. భరతుడు అంత తల వంచి బ్రతిమలాడుతుంటే గూడా, ఆయన దాని గురించి ఆలోచించట్లేదు. వెళ్ళాలన్న ఆలోచన ఆయనకి లేదు. తత్ అద్భుతం స్థైర్యం అవేక్ష రాఘవే సమం జనః హర్షం అవాప దుఃఖితః న యాతి అయోధ్యాం ఇతి దుఃఖితః అభవత్ స్థిరప్రజ్ఞత్వం అవేక్ష హర్షితః. ఇది మహాద్భుతము. ఇది మహాద్భుతము. అసలు అందరూ ఎట్లా ఉంటారు ఉండేవాళ్ళు? మన మహాభారతంలో దుర్యోధనుడు, మిగిలిన వాళ్ళు ఉన్నట్టుంటారు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఏ విధంగా రాజ్యాన్ని పాండవులకు పోకుండా మనమే పట్టుకోవాలి అని, పాండవుల్ని ఎట్లా వెళ్ళగొట్టేయాలని ఈ రకంగా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటే చూసుకుంటూ వస్తున్నాం. రాజ్యం కోసం మొత్తం ఎంత రాజ్యమో, మొత్తం అంతా తిప్పి చూస్తే కూడా అరచేయంత లేదక్కడ మొత్తం. అంత మాత్రం భూమి కోసము ఎంతగా యుద్ధాలన్నీ చేసుకుంటూ ఉన్న వాళ్ళని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఎక్కడైనా సరే అట్లనే ఉంటారు. ఇంకిక్కడ వీళ్ళిద్దరు మాత్రము ఇది పరమాద్భుతం. వద్దు అంటారు వీళ్ళు. నువ్వు తీసుకో అంటే నువ్వు తీసుకో అనుకుంటూ. ఇప్పుడు మన రాఘవుడు రామచంద్రమూర్తిలోని ఈ స్థైర్యము, ఈ స్థిరత్వాన్ని అవేక్ష చూసి ఇంకసలాయన అచలంగా ఉన్నాడు. ఆ నిర్ణయంలో ఆయన స్థిరంగా ఉన్నాడు. అసలు కొంచెం గూడా తమకట్లేదు. అంటే నిజమే భరత నువ్వు చెప్పింది అని కొంచెం గూడా ఆయన అటు ఇటుగా ఉన్నట్టుగా గూడా కనిపించట్లేదు. మనసులో గాని, మాటలో గాని, ముఖ కవళికల్లో గాని ఎక్కడ అసలు మార్పు లేకుండా ఉన్నాడు. ఆయన్ని చూసి మన జనము వాళ్ళకి హర్షము, దుఃఖము ఒకటేలాగా సమంగా కలుగుతూ ఉన్నాయి. ఆ జనము ఆయన స్థైర్యాన్ని, ఆయన స్థిరత్వాన్ని చూసి హర్షమవాప హర్షాన్ని పొందుతూ ఉన్నారు. అంతే సమానంగా దుఃఖంగా గూడా ఉన్నారు వాళ్ళు. దుఃఖితులై గూడా ఉన్నారు. హర్షమెందుకు? దుఃఖమెందుకంటే, మనవాడు అయోధ్యాం న యాతి ఇంక అయోధ్యకొచ్చేటట్టు లేడో అని వాళ్లకు ఎంతో దుఃఖం కలుగుతున్నది. అందుకని వాళ్ళు దుఃఖితః అభవత్. అయితే కానీ ఆయన స్థిర ప్రజ్ఞత్వము, ఆయన స్థితప్రజ్ఞత చూసి దాన్ని అవేక్ష అంత హర్షాన్ని పొందుతున్నారు. ఆయన స్థితప్రజ్ఞత చూసి అంత హర్షిస్తున్నారు. ఆయన ఇంక రాడు వెనక్కి అని అర్థమవుతున్నది కాబట్టి అంత దుఃఖిస్తున్నారు. వాళ్ళకు ఒక్కటేసారి దుఃఖము, హర్షము అంత సమానంగా ఈక్వల్‌గా కలుగుతున్నది పాపము. తం ఋత్విజః నైగమయూథవల్లభాః తదా విసంజ్ఞా అశ్రుకళాః చ మాతరః తథా బ్రువాణం భరతం ప్రతుష్టువుః ప్రణమ్య రామం చ యయాచిరే సః. ఇంక మన ఋత్వికులు నిగమాలు వేదాలన్నా యూథము అంటే సమూహము. నైగమ యూథము అంటే వేదాల సమూహానికి వల్లభులు. మొత్తం వేదాలన్నీ ఔపోసన పట్టిన వాళ్ళు. వేదాలకు, వాక్కులకు పతులైన వాళ్ళందరూ ఉన్నారక్కడ. మొత్తం వేదం తెలిసిన వాళ్ళున్నారు. ఋతువికులందరున్నారు. వాళ్ళతో పాటు పాపము ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నవ్వాలో, ఏడవాలో తెలియకుండా ఉన్నారు. కన్నీళ్లతో ఉన్నారు మన తల్లులు. వీళ్ళందరూ ఈ విధంగా బ్రువాణం తం భరతం ఇంత గొప్పగా ధర్మాల్ని మాట్లాడుతూ ఉన్న భరతుణ్ణి చూసి ప్రతుష్టువు ఎంతో స్తుతించారు. ఎంతో గొప్పగా పొగిడారు. చాలా కరెక్ట్‌గా చెప్పావు భరత నువ్వు. నిజమే చెప్పావు. నువ్వు కూడా చెప్పవలసిన ధర్మాలన్నీ కరెక్ట్‌గా చెప్పావు. కామం కోసమో, అర్థపరత్వం కోసమో, రాజ్యం కోసమో నువ్వు ఆ లోభితనంతో లేవు.
ధర్మం కోసమే నిలబడి ఉన్నావు నాయనా అని అందరూ ఆయన్ని మెచ్చుకుంటూ ఉన్నారు ఒక పక్కన. మళ్ళీ అట్లానే రాముడిని పట్టుకుని, మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి, "మా మాట మన్నించు, మాతో పాటు వెనక్కి రా" అని వాళ్ళందరూ సహా కలిసి యయాచిరే మళ్ళీ ఆయన్ని యాచిస్తూనే ఉన్నారు. రమ్మని పిలుస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు. इति आर्षे श्रीमद्रामायणे वाल्मीकि आदिकाव्ये अयोध्याकाण्डे షడుత్తర-శతత్తమః సర్గః. ఇప్పుడు మన రామచంద్రమూర్తి ఏం చెప్తారో భరతుడికి చూద్దాము. పునః ఏవం బ్రువాణం తం భరతం లక్ష్మణాగ్రజః ప్రత్యువాచ తతః శ్రీమాన్ జ్ఞాతి మధ్యే అభిసత్కృతః. పునః మళ్ళీ ఈ విధంగా భరతుడి చేత ఈ రకంగా భరతుడు ఇవన్నీ చెప్తూ ఉంటే అవన్నీ విని మన లక్ష్మణాగ్రజుడు రామచంద్రుడు ఆ శ్రీమంతుడు జ్ఞాతుల మధ్యలో ఉన్నారు. తన వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వింటున్నారు. వాళ్ళందరూ మళ్ళీ ఆయన్ని సత్కరించి గౌరవించి నాయన వెనక్కి రా అని వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళకేమీ జవాబు చెప్పలేదు కానీ మన భరతుడితో ఈ విధంగా ప్రతివాచ బదులు పలుకుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే ఉపపన్నం ఇదం వాక్యం యత్వం ఏవం అభాషదాః జాతః పుత్రః దశరథాత్ కైకేయ్యాం రాజసత్తమాత్. నువ్వు త్వం ఏవం యత్ అభాషదాః ఏమి మాట్లాడుతున్నావో అవి ఏ యాంగిల్ నుంచి మాట్లాడుతున్నావో, నువ్వు చెప్తున్న ధర్మాలు ఏ మనస్థితి నుంచి చెప్తున్నావో, ఆ రాజసత్తముడు దశరథుడికి కైకేయికి కలిగిన పుత్రుడిగా ఆ వైపు నుంచి చెప్తూ ఉన్న వాక్యాలు ఇవన్నీ. ఎందుకు అంటే వాళ్ళిద్దరు కలిసి ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చారు కాబట్టి నువ్వు నేను కోరుకోలేదు నువ్వే పుచ్చుకో అని వాళ్ళ కొడుకుగా నాకు చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు చెప్తున్న ధర్మాలు నీ పరంగా చెప్తున్నావు, నేను చెప్తున్న ధర్మము నా పరంగా చెప్తున్నాను. నా ధర్మం కూడా నేను నిలబెట్టుకోవాలి కాబట్టి నా ధర్మం చెప్తాను విను భరత. నీ వైపు నుంచి నీ ధర్మం చెప్పావు కదా, వాళ్ళిద్దరికీ నువ్వు కొడుకుగా పుట్టినట్టే కౌసల్యకు దశరథుడికి నేను జన్మించాను. దశరథుడు కౌసల్యకు పుట్టిన నాకు వేరే ధర్మాన్ని చూపించాడు. దశరథుడు కైకేయికి పుట్టిన నీకు వేరే ధర్మాన్ని చూపించాడు. నువ్వు ఇటువైపు నుంచి చెప్పావు, ఈ ధర్మాలు చూస్తున్నావు, నేను నా వైపు నుంచి నా ధర్మం చూసుకుంటున్నాను. నేను నాది చెప్తాను విను. పురా భ్రాతః పితానః సహ మాతరంతే సముద్వహన్ మాతామహే సమాశ్రౌషీత్ రాజ్యశుల్కం అనుత్తమం. వీళ్ళిద్దరి పరంగా నువ్వు వీళ్ళిద్దరికి కొడుకువై అక్కడి నుంచి అన్నగా నాకు రాజుగా ఉండమని రాజధర్మాలు చెప్పావు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో కూడా మళ్ళీ కొన్ని ధర్మాలున్నాయి. ఈమె పట్ల కైకేయి పట్ల దశరథుడికి ఉన్న ధర్మాలున్నాయి. వాటిని కూడా చూడవలసి ఉంటుంది. అవి చూద్దాము. పురా ఇంతకు ముందు ఒకానొక సమయంలో ఓ భ్రాతః తమ్ముడా భరత, నః పితా సహ మన నాన్న తే మాతరం సముద్వహన్ మీ అమ్మగారిని కైకేయిని పెళ్లి చేసుకునే సమయంలో మాతామహే మీ తాతగారికి కేకయ్య రాజుకు రాజ్యాన్ని శుల్కంగా ఇస్తానని ఒక ఉత్తమమైన ప్రమాణము లేదా ఉత్తమమైన రాజ్యాన్ని ఇస్తాను ఏదో ఒక విధంగా ఉత్తమం రాజ్య శుల్కం ఇస్తానని సమాశ్రౌషిత్ వాగ్దానం చేశాడు. పెళ్లి సమయంలో మీ తాతయ్యకి మన నాన్న రాజ్యాన్ని శుల్కంగా ఇస్తానని మాటిచ్చాడు. కాక దైవాసురే చ సంగ్రామే జనన్యై తవ పార్థివః సంప్రహృష్టః తదౌ రాజా వరం ఆరాధితః ప్రభు. అట్లానే తర్వాత మన ప్రభువు పార్థివుడు రాజు
దైవాసుర సంగ్రామ సమయంలో తవ జనన్యై మీ అమ్మకు ఆరాధితః ఆమె సేవ చేసింది ఆ సమయంలో ఆయనకు. ఆ విధంగా సేవింపబడ్డవాడై సంప్రహృష్టః చాలా సంతోషంగా వరం దదౌ ఇచ్చాడు. ఒకటి పెళ్లి సమయంలో మీ అమ్మను పెళ్లి చేసుకునే సమయంలో మీ తాతయ్యకి మాటిచ్చాడు రాజ్యాన్ని ఇస్తానని. తర్వాత ఏదో దైవాసుర సంగ్రామ సమయంలో ఆమె సేవ చేసిందని మీ అమ్మకి సంతోషంగా వరమిచ్చాడు. ఇప్పుడు తతః సా సంప్రతిశ్రావ్య తవ మాతా యశస్విని అయాచత నరశ్రేష్టం ద్వౌ వరౌ వరవర్ణిని. తతః ఇంకా సా తవ మాత ఆ మీ అమ్మ ఆ యశోమూర్తి నరశ్రేష్టం ఆ నరశ్రేష్ఠుడికి రాజుకి ఆ వరాన్ని సంప్రతిశ్రావ్య గుర్తు చేసి ఆ 2 వరాలను ఆ వరవర్ణిని మీ అమ్మగారు ఆయన నుండి అయాచత కోరింది. ఇన్ని జరిగాయి అక్కడ. తవ రాజ్యం నరవ్యాఘ్ర మమ ప్రవ్రాజనం తదా తౌ చ రాజా తదా తస్యై నియుక్తః ప్రదదౌ వరౌ. ఇంకప్పుడు ఆ రాజుగారు ఏం చేశారంటే, ఓ నరవ్యాఘ్రుడా నరశ్రేష్ఠ భరత, తవ రాజ్యమేమో నీకు, మమ ప్రవ్రాజనం నాకేమో ఊళ్ళో నుంచి వెళ్ళిపోయి అడవిలో ఉండడం అని తస్యై ఆమె చేత ఈ విధంగా అడగబడ్డవాడే ఆమె ఇట్లా చేయమని చెప్తే ఆ 2 వరాలను ఆ విధంగా ఆయన ప్రదదౌ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ధర్మాలేమి? ఆయనకు పాపము కొన్ని ధర్మాలున్నాయి. ఆ ధర్మాత్ముడు అంటే ఆయన చేయవలసిన ధర్మాలు ఆయనకున్నాయి. పెళ్లి టైంలో ఇస్తాను రాజ్యం అని మాటిచ్చాడు మీ తాతయ్యకి. తర్వాతేదో ఆయన్ని బతికించిందని మీ అమ్మకి మాటిచ్చాడు. ఆమె ఆ మాట ప్రకారం ఇప్పుడు నాకు ఆ వరాన్నివ్వు. ఇదిగో ఈ 2 భరతుడు రాజవ్వాలి, రాముడు అడవికి వెళ్ళాలని కోరుకుంది. ఇప్పుడు ఇన్ని ధర్మాలు ఆయన నిలబెట్టుకోవాల్సొచ్చింది గాబట్టి, ఆయన ధర్మం ఆయన జేశాడు. ప్రతి వాళ్ళకు వాళ్ళ ధర్మాలుంటాయి. ఒక్క ధర్మాన్ని, పాశాన్ని లాగితే పక్కన చాలా ఆ పాశాలతో బంధమున్న మిగిలిన ధర్మంలో ఉన్నవాళ్ళు ధర్మబద్ధులందరూ కూడా కదులుతారు. కాబట్టి నాన్నకున్న ధర్మాలు నాన్నకున్నయి. ఆయన ధర్మం చూపించి ఆమె ధర్మంగా ఆ పాశాన్ని లాగింది. దాంతో నువ్వు నేను ఇద్దరం కదలాల్సొచ్చింది. ఆయన రాజు, మన నాన్న. ఆయన ధర్మం ఆయనది. ఆయన చేసేది ఆయన చేశాడు. మనము ఆధారపడి ఉన్నాము. ఆ బంధానికి కట్టుబడి ఉన్నాము. కాబట్టి మనం కదలాలిప్పుడు. రెసిస్టింగ్ చేసి ఉపయోగం లేదు. దానివల్ల మనిద్దరం జారిపోతాం. తేన పిత్రా అహమపి అత్ర నియుక్తః పురుషర్షభ 14 వనే వాసం వర్షాణి వరదానికం. తేన ఆ వరదానం వల్ల ఓ పురుషర్షభ ఓ భరత, ఆ వరదానం వల్ల ఆయన చేత నియుక్తున్నయ్యాను నేను, పిత్రా తండ్రి చేత, అత్ర ఇక్కడే, ఆ వరదానం వల్ల ఆయన మీ అమ్మకిచ్చిన వరం వల్ల ఈ అడవిలోనే వనే 14 వర్షాణి వాసం 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలని ఆ వరం ప్రకారం మన నాన్న మీ అమ్మకిచ్చిన వరం ప్రకారం ఇది నాకు వచ్చిన భాగం. సహ అహం వనం ఇదం ప్రాప్తః నిర్జనం లక్ష్మణాన్వితః సీతయా చ అప్రతిద్వంద్వః సత్యవాదే స్థితః పితుః. సహ అహం నేను ఇదం వనం ప్రాప్తః ఈ అడవిని పొందినవాణ్ణై నిర్జనమైన ఈ నిర్జనారణ్యంలో లక్ష్మణుడితో పాటు సీతతో పాటు తండ్రి మాట ప్రకారము ఆయనను సత్యంలో నిలబెడుతూ, నేను ఒకవేళ ఆ మాట పాటించకపోతే ఆయన సత్యంలో నుంచి జారిపోతాడు. అందుకని ఆయన సత్యంలో నిలబెట్టడం కోసము అప్రతిద్వంద్వంగా, ఇంకా ద్వంద్వాలు లేవు, రెండో మాట లేదు. ఇంకా అదే ఇదని ఆలోచించేదేమీ లేదు.
నేనింకిదే చేస్తాను. అట్లానే స్థితః ఉన్నాను. భవాన్ అపి తథా ఇతియేవ పితరం సత్యవాదినం కర్తుం అర్హతి రాజేంద్ర క్షిప్రమేవ అభిషేచనాత్. కాబట్టి ఓ రాజేంద్ర, భవానపి మీరు కూడా ఓ భరత, తథా అదే విధంగా తండ్రిని ఆయన మాట మీద నిలబెట్టి, ఒకవేళ నువ్వు ఈ పని చేయకపోతే, ఇదిగో మన నాన్న యొక్క మాట 2 పార్ట్స్‌గా ఉంది. ఫస్ట్ పార్ట్ నేను అడవిలో ఉండడం. సెకండ్ పార్ట్ నువ్వు రాజ్యంలో ఉండడం. నేను నా భాగాన్ని నేను పూర్తి చేస్తే ఆయన సగం సత్యంలో నిలబడతాడు. నువ్వు నీ భాగాన్ని పూర్తి చేస్తే, నువ్వు రాజ్యంలో ఉండి పాలన చేస్తే మిగిలిన సగం గూడా నిలబడుతుంది. ఆ రకంగా నా వైపు నుంచి నేను చేయగలిగింది నేను చేస్తున్నాను ఆయన్ని సత్యంలో నిలబెట్టడం కోసం. నువ్వు గూడా అట్లనే ఆయన సత్యంలో నిలబెట్టడం కోసము కర్తుమర్హతి చేయవలసి ఉంది ఓ రాజా. క్షిప్రం ఏవ అభిషేచనాత్, నువ్వే వెంటనే అభిషేకం చేసుకో. ఇవన్నీ తీసుకొనొచ్చావు గదా! కావాలంటే ఇక్కడే చేసుకో. అందరం చూద్దాము. నువ్వు ఇంక బయలుదేరెళ్ళు. ఇట్లా చేయకపోతే నాన్న ఆయన మాటపై నుంచి జారిపోతాడు. కాబట్టి ఆయన సత్యవాక్కుగా ఆయన నిలబడి ఉండాలంటే మనిద్దరం ప్రయత్నం చెయ్యాలి. రుణాత్ మోచయ రాజానం మత్కృతే భరత ప్రభుం పితరం చాపి ధర్మజ్ఞం మాతరం చాభినందయ. ఎందుకు చేయాలన్నయ్య ఆయన కోసం నేను అని అడుగుతావో ఏమో చెప్తాను విను. ఓ భరత, మత్కృతే నా కోసం చెయ్యి. ఆ రాజును, ఆయన రాజు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆయన ప్రభువు, ఈ ప్రభుత్వము ఆయనది. కాబట్టి ఆయనను ఈ రుణంలో నుంచి, ఎందుకంటే ఆయన రుణపడ్డాడు. మీ అమ్మకు, మీ తాతయ్యకి మాటిచ్చాడు. ఒకవేళ ఇది జరగకపోతే ఆయన ఆ రుణాన్ని తీర్చుకోలేడు. ఒకటి మాట తప్పిపోతాడు. రెండోది రుణపడి ఉంటాడు. ఆ రుణంలో నుంచి ఆయన్ని బయటపడేయాలంటే, ఆయన మాట మీద ఆయన్ని నిలబెట్టాలంటే, మనిద్దరం ఈ పని చేయాలి. నా కోసం చెయ్యి భరత. ఆ తండ్రి ఆయన ధర్మం ఆయనది. ఆయనకు ఆయన రుణంలో నుంచి బయటపడే అవకాశం ఇవ్వు. మన మాతరం అమ్మకు ఆనందం కలిగించో. ఈ విధంగా చేస్తే అమ్మ సంతోషిస్తుంది. ఆయనకు ఆయన రుణంలో నుంచి బయటపడే అవకాశం కలుగుతుంది. రుణంలో నుంచి ముక్తి కలుగుతుంది. కాబట్టి నా కోసం చెయ్యి భరత. అయినా గూడా అన్నయ్య, నా కోసం చెయ్యి ఆయనకు అంటే, నీకోసం నేను ఆయనకెందుకు చెయ్యాలన్నయ్య అని అడుగుతావేమో, చెప్తాను విను. ఓకే. శ్రూయతే హి పురా తాత శృతిః గీతా యశస్వినా గయేన యజమానేన గయేషు ఏవ పితॄన్ ప్రతి. పురా నాయన తాత భరత, ఒకానొక సమయంలో ఎప్పుడో పురాతన కాలంలో గయా ప్రాంతంలో, గయల్లో పితॄన్ ప్రతి, పితరుల గురించి ఆ యజ్ఞం చేస్తున్న యజమానుడైన గయుడి చేత, ఆ యశోమూర్తి చేత చెప్పబడ్డ ఒక శృతి, ఒక మాట ఉన్నది. అది మనం విన్నాం గదా! గయల్లో యజ్ఞం చేస్తున్న సమయంలో ఆ యజమాని గయుడు ఒక మాట అన్నాడు. ఆయనేమన్నాడంటే, పున్నాంన నరకాత్ యస్మాత్ పితరం త్రాయతే సుతః తస్మాత్ పుత్రః ఇతి ప్రోక్తః పితॄన్ యత్ పాతి వా సుతః. సుతుడు అంటే అర్థమేమి? ప్రసూతి అంటే ప్రసవము, అంటే పుట్టుక కలిగినవాడు అని అర్థం. సుతుడు అంటే పుట్టినవాడు అని అర్థము. సుతా అని ఆకారాంత స్త్రీలింగము, కూతురు, పుట్టింది అని అర్థము. సుత అంటే పుట్టింది, కూతురు. సుతః అంటే పుట్టినవాడు, కొడుకు అని అర్థం. పుట్టినవాడు అని అర్థము. పుట్టిన పిల్లలు అని దానికి అర్థము సుత అంటే. ఆ పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే, పితరం తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి తరింపచేస్తారు. పుట్ అని ఒక నరకం ఉంటుంది.
పుత్ అని ఒక నరకం. పుత్ అంటే పతనము అని అర్థము. పతనమైపోవడం అన్న నరకం అని ఒకటుంటుంది పాపం. అందులో నుంచి ఎవడు తరింపచేస్తాడో పితరులను, ఆ పుత్ అన్న నరకం నుంచి త్రాయతే గాబట్టి వాడు పుత్రః అని ప్రోక్తః చెప్పబడతాడు. పుత్రః అని ఎందుకంటారంటే, పున్నామ నరకం నుంచి తరింపచేసేవాడు. పున్నామ నరకం అంటే, పుత్ అంటే జారిపోవడం. ఇట్లానే మాటల్లో నుంచి జారిపోవడం, పాపాల్లోకి జారిపోవడం, పతనమైపోవడం ఏదున్నదో దాని పేరు పుత్ అన్న నరకం. ఆ నరకంలోకి వాడు జారిపోకుండా వాళ్లకు పుట్టిన పిల్లలు ఆపుతారు గాబట్టి, వాళ్ళను పుత్రులు అని పిలుస్తారు. కాబట్టి ఎవరైతే యత్ పితॄన్ పాతి, పితరులను, తల్లిదండ్రులను పాతి రక్షతీతి అని కాపాడుతారు కాబట్టి, పిల్లలే తల్లిదండ్రులను ఇదిగో ఇట్లా వాళ్ళు మాటల్లో నుంచి జారిపోకుండా, వాళ్ళు పతనమైపోకుండా ఆపితే అటువంటి వాళ్ళు పుత్రులు. పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు సుత అని పిలవచ్చు. నా సుతుడు అనొచ్చు. పుట్టినవాడు ప్రతివాడు సుతుడు లేదా నా సుత అని చెప్పొచ్చు. అయితే వాళ్ళు ఆ పుట్టినవాడు సుతుడు పుత్రుడెప్పుడవుతాడంటే, తండ్రి ధర్మం తప్పి, సత్యం తప్పి పతనమైపోతూ ఉంటే, వాణ్ణి జారిపోకుండా తండ్రిని లేక తల్లిని ఆపినవాడు పుత్రుడవుతాడు. మనము సుతలమయ్యాము గదా! ఇద్దరము. ఇప్పుడు పుత్రులమవుదాం పట్టు. మన బాధ్యత, మన ధర్మము, పుత్ర ధర్మము మనం గూడా తీర్చుకుందాము. అందుకని నా కోసం చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఒక్కడిని చేయలేను. ఆయన చెప్పిన మాట 2 భాగాలుగుంది. నేను నా వైపు పూర్తి చేస్తే గూడా సగమే అవుతుంది. నువ్వు కూడా అవతల వైపు చేసావనుకో, పూర్తిగా మనిద్దరం కలిసి ఆయన సత్యంలో నిలబెట్టొచ్చు. ఆయన లేతే జారిపోయేటట్టున్నాడు. కాబట్టి అందుకని మనిద్దరము సుతులమయ్యామిప్పుడు. పుత్రులమవుదాము. ఏష్టవ్యాః బహవః పుత్రాః గుణవంతః బహుశ్రుతాః తేషాం వై సమవేతానామపి కశ్చిత్ గయాం వ్రజేత్. ఆయనేం జెప్పారు గైలవారు అప్పుడు? ఆయనేం జెప్పారంటే గయల్లో, అందుకని ఎవడైతే పుత్ అన్న పేరున్న నరకం నుంచి పితరులను కాపాడుతాడో అటువంటి వాడు పుత్రుడు. అందుకని ప్రతి వాళ్ళు బహవః చాలా మంది పుత్రులు, గుణవంతులు, బాగా చదువుకున్న వాళ్ళు కలగాలని ఏష్టవ్యాః కోరుకోవలసి ఉన్నది. చాలా మంది గుణవంతులైన, బుద్ధి కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు నాకు పుత్రులుగా కలగాలి అని అందరూ కోరుకోవాలి. ఎందుకు అంటే, తేషాం సమవేతానాం, తల్లిదండ్రులు ఇట్లనే తెలుసో తెలియకో ఏవో ఒకటి చేస్తుంటారు, జారిపోతుంటారు. వాళ్ళని వాళ్ళ ధర్మంలో, వాళ్ళ సత్యంలో నిలబెట్టడం కోసం వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేస్తారు. కనీసం అందులో ఒకళ్ళైనా ప్రయత్నం చేస్తారు. వాళ్ళు గయాం వ్రజేత్, గయకు వెళ్తారు. కాబట్టి ఈ పని చేయవలసి ఉన్నది అని ఆయన చెప్పారు అన్నారు. ఇక్కడ కశ్చిత్ ఇందులో ఎంతోమంది పిల్లల్ని కంటే కనీసం అందులో ఒక్కడైనా గయకు వెళ్తాడు అని చెప్పారు. గయ అంటే యాగం అని అర్థం. గయ అన్నా, యాగం అన్నా ఒకటే అర్థం. యజ్ఞంగా దీన్ని పాలిస్తారు అని అర్థం. తల్లిదండ్రులు జారిపోకుండా పిల్లలు ఎవరైతే వాళ్ళ పాపాన్ని అడ్డుకుని జారిపోకుండా నిలబెడతారో అటువంటి వాళ్ళు పుత్రులు. దాన్ని యజ్ఞంగా చేసేవాడు ఒకడైనా ఉంటాడేమో. అందుకని చాలా మంది పిల్లల్ని కంటే ఒక్కళ్ళైనా అటువంటి వాళ్ళు కలుగుతారని, అందుకోసం ప్రయత్నం చెయ్యమని గైలవారు చెప్పారు అని రామచంద్ర ప్రభువు చెప్తున్నారు. ఏవం రాజర్షయః సర్వే ప్రతీతాః రాజనందన తస్మాత్ త్రాహి నరశ్రేష్ఠ పితరం నరకాత్ ప్రభో. ఓ ప్రభు, ఓ రాజనందన రాకుమారా, ఓ నరశ్రేష్ఠుడా, ఓ భరత, ఏవం ఈ విధంగా రాజర్షులందరూ ఇట్లానే తెలుస్తారు మనకి. ఏ రాజర్షిని చూసినా సరే వాళ్ళను వాళ్ళ పుత్రులు కాపాడుతూ ఉండగా మనము చూస్తూ వచ్చాము. యయాతి దగ్గర నుంచి అంతే విషయము. కాబట్టి తస్మాత్ నువ్వు
మన నాన్నను నరకం నుంచి త్రాహి రక్షించు. ఆయన పతనమైపోతున్నాడు. మాట తప్పితే ఏమవుతారు? జారిపోతారు పాపాల్లోకి, నరకాల్లోకి. కాబట్టి ఆయన మాట తప్పిపోయి, ధర్మము చెడిపోయి, నశించిపోకుండా ఆయన్ని పుత్రుడివై నువ్వు రక్షించవలసి ఉన్నది. అందుకోసము నాతో పాటు నువ్వు ఈ పని చేయవలసి ఉన్నది అని ఆయన చెప్తూ ఉన్నారు. అయోధ్యాం గచ్చ భరత ప్రకృతీః అనురంజయ శత్రుఘ్న సహితః వీరా సహ సర్వైః ద్విజాతిభిః. అందుకని భరత గచ్చ వెళ్ళు నాయనా, వెళ్ళి అయోధ్యకు వెళ్ళి అక్కడ ప్రకృతీః ప్రజలందరినీ అనురాగంతో చూసి రంజింపచెయ్యి. శత్రుఘ్నుడితో పాటు, ద్విజాతులతో పాటు, అందరితో పాటు కలిసి ఓ వీరుడా బయలుదేరి వెళ్ళు. ఇంకా గచ్చ వెళ్ళు భరత, అయోధ్యకు వెళ్ళి అక్కడే నువ్వు రాజ్యపాలన చేస్తూ ప్రజారంజకంగా నువ్వు రాజ్యపాలన చేస్తూ ఉండు నాయన, వెళ్ళో అని చెప్పారు రామచంద్రమూర్తి. ప్రవేక్షే దండకారణ్యం అహమపి అవిలంబయన్ ఆభ్యాంతు సహితః రాజన్ వైదేహ్యా లక్ష్మణేన చ. ఓ రాజా భరత, అహమపి నేనేమో అవిలంబయన్ ఇంకా ఆలస్యం చెయ్యకుండా దండకారణ్యంలోకి ప్రవేశిస్తాను. ఇంకా దండకారణ్యంలోకి వెళ్ళిపోతాను నేను, ఇంకా ఆలస్యం చెయ్యను. ఆభ్యాం వీళ్ళిద్దరూ, మన వైదేహి లక్ష్మణుడు, వీళ్ళిద్దరితో పాటు నేను వెంటనే ఇంకా దండకారణ్యంలోకి ప్రవేశిస్తాను. త్వం నువ్వేం చెయ్యాలంటే, త్వం రాజా భరత భవ స్వయం నరాణాం వన్యానాం అహమపి రాజరాట్ మృగాణాం గచ్చత్వం పురవరం అద్య సంహృష్టః తు అహమపి దండకాన్ ప్రవేక్ష్యే. ఓ భరత, నువ్వు స్వయంగా ఈ నరాణాం మనుషులకు, నరులకు, త్వం నువ్వు రాజాభవ రాజువవు, ఈ మనుషులందరికీ నువ్వు రాజువవు. అహమపి నేనేమో వన్యానాం మృగాణాం ఈ వన్య మృగాలన్నింటికి రాజరాట్ రారాజునవుతాను. కాబట్టి త్వం గచ్చ ఇంక నువ్వు వెళ్ళు, అదే ఇప్పుడే బయలుదేరు. ఆ పురవరానికి సంప్రహృష్ట చాలా సంతోషంగా సమ్యక్ ప్రహర్షంతో నువ్వు బయలుదేరి ఇంక వెళ్ళు గచ్చ. అహమపి నేను కూడా సంహృష్ట ఎంతో సంతోషంగా దండకాన్ ప్రవేక్షే ఆ దండకారణ్యంలోకి ప్రవేశిస్తాను. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. నువ్వు అటు బయలుదేరు, నేను ఇటు బయలుదేరుతాను. సరేనా? నువ్వు మనుషులకు రాజువవు, నేను జంతువులకు రాజునవుతాను. ఛాయాం తే దినకరభాః ప్రభాధమానాం వర్షత్రం భరత కరోతు మూర్ధ్ని సీతాం ఏతేషాం అహమపి కాననద్రుమాణాం ఛాయాం తాం అతిశయినీం సుఖీ శ్రయిష్యే. ఓ భరత, నీకు దినకరుడి ప్రభలను బాధ పెడుతూ అంటే అడ్డుకుంటూ చల్లటి శీతలమైన ఛాయను నీడనిస్తూ నీ మూర్తిని తలపైన వరమైన ఛత్రము ఉండవలసి ఉన్నది. అట్లానే ఏతేషాం కానన ద్రుమాణాం ఛాయాం తాం అతిశయినీం నీకేమో ఆ ఎండ బాధ తాకకుండా ఆ ఛత్రం ఉంటుంది, రాజలాంఛనము, అది నీ తలపైన ఉండి ఆ ఛత్రము నీకు చల్లటి నీడనిస్తూ ఉంటే, ఈ అడవిలో ఈ దట్టమైన చెట్ల యొక్క ఆకుల నీడల్లో నేను సుఖంగా ఉంటాను. ఆ విధంగా దాని ఛాయను, నీడను నేను ఆశ్రయిస్తాను. అట్లానే శత్రుఘ్నః కుశలమతిః తు తే సహాయః సౌమిత్రిః మమ విదితః ప్రధానమిత్రం చత్వారః తనయవరాః వయన్ నరేంద్రం సత్యస్థం భరత చరామ మా విషీద. అట్లానే నీకు కుశల బుద్ధి కలిగిన వాడు శత్రుఘ్నుడు సహాయకుడుగా వస్తూ ఉంటాడు. అదే విధంగా ఇక్కడ మమ ప్రధాన మిత్రుడు సౌమిత్రి ఉంటాడు. మనిద్దరము, ఎందుకు అంటే నాన్న మాట 2 భాగాలుగా ఇచ్చాడు, సగం నాకు సగం నీకు.
ఇప్పుడు నేను నువ్వు ఇద్దరం మనిద్దరి భాగాలని నిలబెట్టుకుంటూ ఉంటే మనిద్దరం పుత్రులమవుతాం. మిగిలిన ఇద్దరు సుతలేమైతారు? వాళ్ళు గూడా పుత్రులు గావాలి గదా! కాబట్టి శత్రుఘ్నుడు నీతో పాటు, సౌమిత్రుడు నాతో పాటు ఉంటారు. ఈ విధంగా మనము చత్వారః నలుగురము వయం తనయవరాహ తనయులలో శ్రేష్ఠులమిప్పుడు. ఆ నరేంద్రుణ్ణి ఆయనేదో మాటిచ్చాడు ఎళ్ళిపోయాడు. ఆయన మాటను నిలబెట్టే బాధ్యత వహించి, ఆయనను సత్యంలో నిలబెట్టే వాళ్ళముగా చరిద్దాము. ఆయన ధర్మాన్ని మనం ఆచరిద్దాము భరతా! కాబట్టి మా విషీద నువ్వో విషాదం పొందకు అని రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తోత్తర శతతమః సర్గః సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.